అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 37వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. అర్జున్ ఆరుషి దగ్గరికొచ్చి సెలైన్ ఉండాలి. ఇది లేకుంటే నీకు ఎనర్జీ ఎలా వస్తుందని అంటే, నో అజ్జు. నాకిది చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. తీసేయమని చెప్పు అని నీరసంతో అయినా మొండిగానే అంటుంది. సరే ఈ ఒక్కరోజు ఉంచుకో. డాక్టర్‌తో మాట్లాడతాను అని అంటాడు అర్జున్. బామ్మలు తాతయ్యతో కాసేపు మాట్లాడి అర్జున్ చేత పాలు తాగి అతి కష్టంగా తాగి మెడిసిన్ వేసుకొని నిద్రపోతే తిరిగి లేచేది మార్నింగ్ తనని వేరే రూమ్‌కి షిఫ్ట్ చేసినప్పుడే. సింగిల్ బెడ్ విత్ వాష్‌రూమ్, సోఫా, చిన్న సైజ్ బెడ్‌రూమ్ లాగా ఉంది. అర్జున్ సోఫాలో పడుకొనుంటే మెలకువ వచ్చిన ఆర్షి అర్జున్‌ని చూస్తూ పట్టు పరుపుల మీద పడుకునేవాడు. తన కోసం ఇలా సోఫాలో అడ్జస్ట్ అవుతూ ఉంటే ఒక నిమిషం మనసుకి బాధగా అనిపించిన ఏ ఆడపిల్లైనా ఇలాంటి భర్తనే కదా కోరుకుంటుంది. కానీ ఆ అదృష్టం అందరికీ ఉండదు. తనకు దక్కినందుకు పొంగిపోతూ చూస్తుంటుంది. ఆమె చూపులు గుచ్చుకున్నాయో లేక తనకే మెలకువ వచ్చిందో కానీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని పడుకున్న అర్జున్ చిన్నగా కళ్ళు తెరిచి తనని స్టేర్ చేస్తున్న ఆరుషి వైపు చూసి గుడ్ మార్నింగ్ బేబీ అని నవ్వుతూ అంటాడు. వాచ్‌లో టైం చూసుకుంటూ గుడ్ మార్నింగ్ అజ్జు. ఇంటికెళ్ళి పడుకోవచ్చు కదా! ఇక్కడెందుకు ఇబ్బంది పడటం అని అడుగుతుంది అరు. నాకేమీ ఇబ్బంది లేదు కానీ కమ్ అని బెడ్ దగ్గరికెళ్ళి కొంచెం లూజ్‌గా హగ్ చేసుకొని బుగ్గకి స్ట్రాంగ్ కిస్ ఇచ్చి నర్స్ రావడం చూసి దూరం జరుగుతాడు. చెక్ చేసి సెలైన్ రిమూవ్ చేస్తూ మీరు వెళ్ళండి సార్ మేడంకి డ్రెస్ చేంజ్ చేయాలని అంటే అని సోఫాలో ఉన్న మొబైల్ తీసుకొని బయటకు నడుస్తాడు. మీ ఆయనకి మీరంటే చాలా ఇష్టం అనుకుంటాను మేడం అని వెట్ క్లాత్‌తో బాడీని తుడుస్తూ నర్స్ అంటుంది. ఆరుషి చిన్నగా నవ్వుతూ నీకెలా తెలుసు అని అడిగితే మీరు కళ్ళు తెరవడానికి ఆయన చాలా ట్రై చేశారు. ఏడ్చారు కూడా నేను చూశాను కదా! సో అలా అర్థమైందని నర్స్ అంటుంది. తనంటే అర్జున్‌కి ఎంత ఇష్టమో తెలుసు కనుక చిన్నగా నవ్వుతూ పడుకునే ఉండడం వల్ల బ్యాక్ పెయిన్‌గా ఉంది. లేచి నడవడానికి అవ్వదా అని అడుగుతుంది ఆరుషి. మీకు పెయిన్ లేకుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చిన్నగా వాక్ చేయొచ్చు మేడం. ఎలాగో సార్ మీకు సపోర్ట్‌గా ఉన్నారుగా అని నవ్వుతుంది. సార్ మీద నీకేంటి అంత ఇంట్రెస్ట్ అని వాయిస్ పెంచి అడుగుతుంది ఆరు. ప్రతి అమ్మాయికి సార్ లాంటి మొగుడు కావాలని డ్రీమ్ ఉంటుంది కదా మేడం. మిమ్మల్ని చూస్తే నాకు జెలస్‌గా ఉందని అంటుంది దట్ నర్స్. ఆ మాట నాతో అంటే అన్నావు కానీ సార్ ముందు అనకు. ఆయనకి అసలే కోపం ఎక్కువ అని అంటుంది ఆర్షి నవ్వుతూ. ఇంతలో ఉమ, సులోచన బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని పాలు, ఫ్రూట్ అర్జున్ కోసం క్లాత్స్ తీసుకొని వస్తారు అక్కడికి. ఉమ నా కూతుర్ని నేను చూసుకుంటానులే అమ్మాయి నువ్వెళ్ళు అని పంపించేసి డ్రెస్ వేసి ఆల్రెడీ నర్స్ ప్రెస్ చేయించి ఉండడంతో నుదుటిన ప్లెయిన్ స్టిక్కర్ కుంకుమ పెడుతుంది. చింపిరి చింపిరిగా ఉన్న హెయిర్‌ని ఉమ దువ్వుతూ ఉంటే అమ్మా అని అరుస్తుంది ఆర్షి. ఏమైందని ఫ్లాస్క్‌లో నుండి పాలు గ్లాస్‌లో పోసిన సులోచన, ఉమ ఇద్దరు కంగారుగా దగ్గరికొచ్చి అడుగుతారు. నొప్పిగా ఉందత్తయ్య అని నీళ్లు తిరిగిన కళ్ళతో అంటుంది ఆరుషి. ఉమా, సులోచన అనుమానం కొద్దీ సులోచన హెయిర్‌ని పక్కకు జరిపి స్కాల్ప్ దగ్గర చూస్తే రెడ్‌గా బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది. నోటి మీద చెయ్యేసుకొని వదిన నేనిప్పుడే వస్తానని సులోచన వెళ్లి డాక్టర్‌ని పిలుచుకొనొస్తుంది. చెక్ చేసిన డాక్టర్ హెయిర్‌ని గట్టిగా లాగడం వల్ల స్కిన్ రప్చర్ అయ్యిందని చెప్పి ఒక ఆయింట్‌మెంట్ రాసిస్తే నేను తెస్తానులే వదిన. నువ్వు తన దగ్గరే ఉండు. అర్జున్ ఫోన్ కాల్స్‌లో బిజీగా ఉన్నాడని చెప్పి మెడిసిన్ కౌంటర్ దగ్గరికి వెళ్లి తీసుకుంటూ ఉండగా ఫోన్ మాట్లాడుతున్న అర్జున్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని నేను కొన్ని రోజులు ఆఫీస్‌కి రావడం కుదరదు. వర్క్ ఎక్కడా డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి సులోచన దగ్గరికెళ్లి చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ చూసి వాట్ దిస్ మామ్ అని అడుగుతాడు. అది ఆరుషికి నాన్న స్కిన్‌కి అని అంటే అర్థం కాని అర్జున్ స్కిన్‌కి ఏంటి అని అడిగితే హెయిర్‌ని గట్టిగా స్క్రబ్ చేయడం వల్ల స్కిన్ రప్చర్ అయింది అర్జున్ అని ఇందాక జడ వేస్తుంటే తను నొప్పికి ఏడ్చేసిందని బాధగా అంటూ అసలు వాడికి చేతులెలా వచ్చాయిరా కన్నా ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా హింసించడానికి అని అంటుంది. జరిగిన దాని గురించి తలుచుకోవడం ఇష్టం లేక నువ్వెళ్ళు మామ్ నేను తెస్తానని అర్జున్ అంటే వద్దులే కన్నా నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రాపో బ్రేక్‌ఫాస్ట్ వేడిగా ఉంది. వడ్డిస్తాను నేను ఉమా నీ భార్య దగ్గరే ఉన్నాంగా అని అర్జున్‌ని పంపిస్తుంది. స్కిన్‌కి ఆయింట్‌మెంట్ పట్టించి హెయిర్‌ని లూజ్‌గా టై చేస్తుంది సులోచన. పాల గ్లాస్ చేతికందిస్తూ తల నిమురుతూ అంత నొప్పిని ఎలా తట్టుకున్నావు అరు అని ఏడుస్తూ అడుగుతుంది ఉమా. అజ్జు వస్తాడని తెలుసమ్మా. అందుకే ధైర్యంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. తనకి పిరికిగా ఉంటే నచ్చదు అమ్మా అని ఆరుషి అమాయకంగా చెప్తూ ఉంటే ఫ్రెష్ అయ్యి డోర్ వరకు వచ్చిన అర్జున్‌కి తన మాటలు వినిపించి గుండెని మెలిపెట్టినట్లుగా అయ్యి అత్తయ్య ఇటివ్వండి అని ఉమా చేతిలో ఉన్న గ్లాస్‌ని తీసుకొని ఆరుషి చేత బలవంతంగా పాలను తాగిస్తాడు. తాగిన వెంటనే టాబ్లెట్స్ చేతిలో పెడితే వాటి వైపు అర్జున్ వైపు మార్చి మార్చి చూస్తూ 2 రోజులవి ఒకేసారికే వేసుకోమని ఇచ్చినట్టున్నారు అజ్జు. ఒకసారి ఆ నర్సుని పిలు అని అంటుంది ఆరుషి. అవసరం లేదులే. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్నింగ్ వేసుకోవాల్సినవే. ఆ! అను అని తనే ఆరుషితో మింగిస్తాడు అర్జున్. ముఖం అష్టవంకర్లు తిప్పుతూ వాటర్ తాగుతుంది. సులోచన తినిపిస్తే శుభ్రంగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మామ్ మల్లేష్ చేత కొన్ని ఫైల్స్ మాక్‌బుక్ పంపు అని ఆమె చీరతోని మూతి తుడుచుకొని వెళ్తూ ఉంటే నాకు నడవాలని ఉందని అంటుంది అరు. అర్జున్ అరు వైపు చూసి తిరిగి వియర్డ్‌గా చూసేసరికి పడుకునే ఉండి బ్యాక్ పెయిన్‌గా ఉంది అజ్జు అని నోట్లో నోట్లో గొణుకుతూ తల నేలకేస్తుంది.
సులోచన, ఉమా ముసుముసుగా నవ్వుకుంటూ మేమింక వెళ్తాం నాన్న. అమ్మాయి జాగ్రత్త అని వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరి మధ్య అడ్డు లేకుండా వాళ్ళు వెళ్ళిపోతే దగ్గరికొచ్చి ఆరుచిని పట్టుకొని పైకెత్తి ఇప్పుడు చెప్పవే అని అడుగుతాడు. నేను నడుస్తానజ్జు అని ముద్దుగా అంటుంది. అరు ఉఫ్ అని ఒక డీప్ బ్రీత్ వదిలి నీకు జరిగింది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. అరు నువ్విప్పుడే నడవకూడదని అంటే మూతి తిప్పేసి ముఖం తిప్పేసుకుంటుంది. చిన్నగా నవ్వుకుంటూ సరే పెయిన్ ఉంటే వద్దు అని చెయ్యందిస్తాడు. అర్జున్ బ్లాంకెట్ తీసేసి మోకాళ్ళ కింద వరకున్న డ్రెస్‌ని సరిచేస్తే చిన్నగా పాదాలు 2 కిందకి పెట్టి అర్జున్ చేతిని గట్టిగా పట్టుకొని లేచి నిలబడుతుంది. నిలబడిన అరుని చూసి ఆర్ యూ ఓకే అని అర్జున్ అడిగితే అని అరిషి స్మైల్ ఇస్తుంది. ఆరుషి ఒక చేతిని తన చేతిలోకి తీసుకొని ఇంకో చేతిని నడుము చుట్టూ తనే వేసుకుంటాడు. ఆరుషి నడుముని పట్టుకొని స్లోలీగా అంటే చిన్నగా స్లిప్పర్స్ వేసుకొని ఒక్కో అడుగు ముందుకు వేయగానే కుడిపక్క బెల్లీకి 3 ఇంచెస్ సైడ్‌కి స్టిచెస్ దగ్గర పెయిన్ తెలియడంతో కళ్ళు మూసుకొని ఇంకో అడుగు వేస్తుంది. ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూసి అరు ఇంక చాలు నీకు పెయిన్ తెలుస్తోందని అలాగే జాగ్రత్తగా 2 చేతుల్లోకెత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్‌కి ఆనుకొని కూర్చుండేలా బెడ్‌ని అడ్జస్ట్ చేస్తాడు. మరుసటి రోజు కౌశిక్ వర్క్ ఆగిపోతుందని హాస్పిటల్‌కి వచ్చి ఆరుషికి బాయ్ చెప్పి నెక్స్ట్ మీ పెళ్ళికి తప్పకుండా వస్తానని చెప్పి ఆరు చేతికి చాక్లెట్ ఇచ్చి నుదుటిన కిస్ చేసి మధుని తీసుకొని వెళ్ళిపోతాడు. బెడ్‌కి ఆనుకొని కూర్చున్న ఆరుషి వర్క్ చేసుకుంటూ ఉన్న అర్జున్‌ని చూస్తూ అజ్జు ఒకసారి అమ్మని పిలవవా అని బెరుగ్గా అంటుంది. అప్పుడు తలెత్తి అతను చేస్తున్న వర్క్‌ని ఆపి అరు వైపు తిరిగి చూసి ఎందుకు అత్తయ్య ఏం కావాలి నీకు అని ల్యాప్‌టాప్‌ని క్లోజ్ చేస్తూ అడుగుతాడు. అర్జున్ అది అని ఇబ్బంది పడుతుంటే నా దగ్గర నీకు సిగ్గేంటి అని దగ్గరికి వస్తూ అడిగితే అది వాష్‌రూమ్‌కెళ్ళాలని తలదించుకొని చిన్నగా అంటుంది. ఆ మాటకి ఇంతేనా కమ్ అని చెయ్యందిస్తాడు. వాష్‌రూమ్ వరకు ఎత్తుకెళ్ళి కిందకు దింపి డోర్ క్లోజ్ చేసి బయటే వెయిట్ చేస్తాడు. 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని డోర్ ఓపెన్ చేసుకొని అరు బయటకొస్తే అర్జున్ ఎత్తుకోవడానికి చూస్తుంటే నేను నడుస్తాను అజ్జు అని అరు అంటే నో నువ్వు నడవడానికి ఇంకా టైం ఉందని బెడ్ మీద కూర్చోపెట్టి టవల్‌తో ఫేస్ తుడిచి నెక్కి అంటుకున్న స్టిక్కర్‌ని నుదుటన పెట్టి పెదవులకు చిన్న పెక్కిస్తాడు. ఇంకా రెస్ట్ తీసుకో చాలా సేపటి నుండి కూర్చునే ఉన్నావని బెడ్‌ని కిందకి అడ్జస్ట్ చేసి పిల్లో అడ్జస్ట్ చేసి పడుకోబెడతాడు. వెళ్తున్న అర్జున్ చేయి పట్టుకొని లవ్ యూ అజ్జు అని ప్రేమగా చెప్తుంది అరు. లవ్ యూ టూ బేబీ అంతేనా? ముద్దు లేదా? నీ కండిషన్ ఇప్పుడు బాగోలేదు బేబీ. తర్వాత వడ్డీతో సహా కల్పిస్తాలే. ముద్దుకి నా కండిషన్‌కి ఏంటి సంబంధం అజ్జు? నాకు స్మూత్‌గా కిస్ చేయడం రాదే. తర్వాత మళ్ళీ నువ్వే ఇబ్బంది పడతావు. విచ్చుకున్న పెదవులతో నాకు కూడా స్ట్రాంగ్‌గానే కావాలజ్జు. చాలా రోజులైంది నీ ముద్దు లేక అని ఆరుషి ముద్దుగా అంటుంది. చిన్నగా నవ్వి చెయ్యి పట్టి పైకి లేపి బెడ్ రెస్ట్‌కి తనని ఆనించి అదే బెడ్ మీద కూర్చొని అరు ముఖాన్ని దోసిల్లోకి తీసుకొని ప్రేమ నిండిన కళ్ళతో తననే చూస్తూ చిన్నగా ఆమె పెదవుల్ని అందుకుంటాడు అర్జున్. ఆరుషికి అర్జున్ పెడుతున్న ముద్దులో నువ్వు నా సొంతమని భావన కలుగుతూ ఉంటే గాయం లేని చేత్తో అర్జున్ చెంపను నిమురుతుంది. 10 నిమిషాల తర్వాత కింద పెదవిని కసుక్కున కొరికి ముద్దును సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తాడు. ఘాటు పడిన పెదవిని నాలుకతో తడుముకుంటూ నాకిక్కడ ఉండాలని లేదజ్జు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అతని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకొని అంటుంది. డాక్టర్‌తో మాట్లాడతానులే బేబీ. నువ్వు రెస్ట్ తీసుకో అని ప్యాంట్ పాకెట్‌లో నుండి ఆపరేషన్ టైంలో తీసేసిన తను గిఫ్ట్ చేసిన ప్లాటినం చైన్‌ని ఆర్షి మెడలో వేస్తాడు. "నువ్వు కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా అజ్జు" అని అరు అంటే, "మనిద్దరికీ బెడ్ సరిపోదు బేబీ. నేనిక్కడే నీకు దగ్గరలోనే కదా ఉన్నానని" అంటాడు. "త్వరగా పెళ్లి చేసుకుందాం అజ్జు" అని ఆర్షి అంటే, "నాకు కూడా బేబీ నీతో లైఫ్ స్టార్ట్ చేస్తూ నైట్ ఔట్స్ చేయాలని ఉంది బేబీ" అని ఇంటెన్స్డ్‌గా చూస్తూ అంటాడు. అజ్జు అని బుగ్గలు 2 ఎరుపెక్కితే అతని భుజానికి అంటుకుపోతూ అంటుంది. "ఫ్యాక్ట్ చెప్పానే" అని ఇద్దరి చేతి వేళ్ళని పెనవేస్తే ఇద్దరి వేళ్ల మధ్య ఉన్న జంట డైమండ్ ఉంగరాలు అందంగా మెరుస్తాయి. అర్జున్ సాన్నిహిత్యంలో ఆర్షి హాస్పిటల్‌లో అలా 5 రోజులు ఈజీగానే గడిచిపోతే, సులోచన, అరు ఎవరు చెప్పినా వినకుండా అరుణ్‌ని కేర్ చేస్తూనే ఆఫీస్ వర్క్ కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు అర్జున్. అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల సులోచన, ఉమా ఉండడంతో అటెండ్ అయ్యి 1 అవర్‌లో వచ్చేస్తానని ఆరుషికి నుదుటిన ముద్దు పెట్టి వెళ్తూ ఉంటే, ఆరుషి చెయ్యి పట్టి ఆపుతూ ఫార్మల్స్‌లో కాకుండా క్యాజువల్స్‌లో ఉండటంతో ఇలాగే వెళ్తావా అని అడుగుతుంది. చాల్లే బేబీ ఫార్మల్స్‌కి ఇంట్రెస్ట్ లేదని అంటే షర్ట్ పట్టుకొని కిందకి లాగి హెయిర్‌ని వేళ్ళతో సరిగ్గా అడ్జస్ట్ చేసి ఇంక పో బాయ్ అని అంటూ చిరునవ్వుతో బాయ్ అని తన చెంప నిమిరి వెళ్ళిపోతాడు అర్జున్. సులోచన హెల్ప్‌తో లంచ్ చేసేసి కాసేపు వాక్ చేస్తానని చిన్నగా వెయిటింగ్ ఏరియా వరకు నడుస్తుంది ఆరుషి. ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్ అవ్వడంతో చిన్నగా నడుస్తూ ఉంటుంది. ఆరుషి చూడ్డం కోసం విశ్వనాథ్ కూడా వచ్చి ఆరుషి పక్కనే కూర్చుంటూ ఎలా ఉంది తల్లి ఇప్పుడు అని అడిగితే బోర్ కొడుతుంది మావయ్య గారు. త్వరగా డిశ్చార్జ్ చేయమని డాక్టర్‌కి చెప్పండి అని డల్‌గా ఫేస్ పెట్టి అంటుంది. సరే తల్లి నేను మాట్లాడతాను కానీ నీకు బోర్ కొట్టకుండా
నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉందని అంటాడు విశ్వనాథ్. ఏంటి మావయ్య గారు అని ఆరుషి ఎగ్జైట్ అవుతూ అడిగితే చెప్తాను కానీ, నువ్వు ముందు గారు తీసేయి తల్లి. పరాయి పిల్లల గారేంటి? మావయ్య అను చాలు అని నవ్వుతూ అంటాడు విశ్వనాథ్. సరే మావయ్య అని బదులిస్తుంది ఆరుషి. రూమ్ ఖాళీగా ఉండడంతో తనెక్కడుంటుందో తెలిసి వెయిటింగ్ హాల్‌లోకి వెళ్ళేసరికి అక్కడ జరిగే దృశ్యం చూసి అక్కడే నిలబడుతూ పెదవి మీద చెయ్యి వేసుకొని నవ్వుతూ చూస్తుంటాడు. అంతగా ఏం జరుగుతుందని నన్ను అడగండి. నేను చెప్తాను టైం పాస్ కావట్లేదని ఫీలవుతున్న కోడల్ని చూసి విశ్వనాథ్ చెస్ బోర్డ్ ఒకటి అరేంజ్ చేస్తాడు. సీరియస్‌గా ఆడుతూ ఉన్న మామ, కోడలిద్దరిని చూసి అర్జున్ నవ్వుకుంటూ ఉంటాడు. చిన్నగా వాళ్ళు వైపుకు వెళ్తూ హాయ్ డాడ్ అని అంటే, హాయ్ నాన్న అని డోంట్ డిస్టర్బ్ కన్నా అని మళ్ళీ చూపుని చెస్ మీద మళ్లిస్తాడు ఆయన. ముందుకు వేసుకున్న తన హెయిర్‌ని పఫ్ హ్యాండ్స్ ఉన్న లాంగ్ ఫ్లేర్ మ్యాక్సీ డ్రెస్ ఒళ్ళో కుషన్ పెట్టుకొని బొటనవేలుని గోరుని నోటితో పీకుతూ సీరియస్‌గా గేమ్ ఆడుతూ ఉన్న అరుకి సైడ్ కొట్టుకుంటూ విశ్వగారు కూర్చున్న చైర్‌కి వెనక నుండి కూలబడి చూస్తూ ఉంటాడు మన అర్జున్ బాబు. ఆడే కొద్దీ ఆట చాలా టఫ్‌గా మారిపోతూ ఉంటే హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నట్లుగా అర్జున్‌కి పప్పీ ఫేస్ పెట్టి సైగ చేస్తుంది అరు. కళ్ళని ఆర్పి హెల్ప్ చేస్తానని మాటిస్తాడు అర్జున్. చెస్ పీస్ ఒకటి తీస్తూ ఉండగా అర్జున్ వద్దన్నట్లుగా దగ్గి హింట్ ఇస్తాడు. అది అర్థం చేసుకున్న ఆర్షి అది తీసుకోకుండా ఇంకొకటి టచ్ అయిపోతూ ఉండగా అర్జున్ వైపు ఓరగా చూస్తుంది అరు. అది కూడా వద్దని హెడ్ మూవ్ చేస్తాడు. లాస్ట్‌గా ఒక పీస్ తీసుకుంటూ స్మైల్ ఇస్తాడు. ఆరుషి అర్జున్ సైన్ని అర్థం చేసుకొని గేమ్ విన్ అవుతుంది. అర్జున్, ఆరుషి మూగుసైగలన్నీ ఒక కంటితో గమనిస్తూ ఎదురుగా ఉన్న వాళ్ళు అర్జున్‌కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే చూస్తూ విశ్వనాథ్ గారు ముసుముసుగా నవ్వుకుంటారు. మావయ్య నేను విన్ అయ్యాను అని ఆరుషి నవ్వుతుంటే కాబోయే భార్యను దగ్గరుండి గెలిపించిన కాబోయే భర్త అని నవ్వుతాడు విశ్వనాథ్. చూపుడు వేలుతో నుదురు రబ్ చేసుకుంటూ అర్జున్ అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోతే ఆరుషి ఫేస్ అప్పటికే రెడ్ పెయింట్ వేసుకొని ఉండడంతో నా కోడలు గెలిస్తే నేను గెలిచినట్టే బంగారు తల్లి తల నిమిరితే సులోచన ఫ్రూట్స్ కట్ చేసిన బౌల్ చేతికిస్తుంది. డాక్టర్స్, నర్స్, స్టాఫ్ వాళ్ళని అలా చూస్తూ హాస్పిటల్‌ని ఫ్యామిలీ పార్క్ చేసినందుకు నవ్వుతూ చూస్తుంటారు. ఆరుషికి మెడిసిన్ వేసుకొని నేనెళ్ళి కాసేపు పడుకుంటాను అత్తయ్య అని చిన్నగా వాల్ సపోర్ట్‌తో ఎవరి హెల్ప్ లేకుండా నడుస్తూ తన రూమ్‌కి వెళ్తుంది. ఆరుషి పోరు పడలేక డాక్టర్‌తో మాట్లాడి తను హెల్తీగా రికవరీ అవుతుందని డిశ్చార్జ్ చేయాలని అడుగుతాడు అర్జున్. డాక్టర్ కూడా తన కండిషన్ మెరుగుపడుతుండడం చూసి కొన్ని జాగ్రత్తలు చెప్పి రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని ఫుడ్ డైట్ చెప్తూ ఓకే అంటాడు. థ్యాంక్ యూ డాక్టర్ అని రూమ్‌కి వచ్చిన అర్జున్‌కి పడుకొని ఉన్న ఆరుని డిస్టర్బ్ చేయకుండా సౌండ్ రాకుండా డోర్ దగ్గరికేసి విశ్వనాథ్, సులోచన, ఉమా వాళ్ళు కూర్చున్న రూమ్‌లోకొచ్చి డిశ్చార్జ్ రేపు చేస్తారని చెప్తాడు అర్జున్. అర్జున్ పెళ్లికి వచ్చే నెలలో ముహూర్తాలు బావున్నాయని శాస్త్రి గారు చెప్పారు నాన్న. అంతలోపు అమ్మాయి హెల్త్ కూడా సెట్ అవుతుంది. నీ ఒపీనియన్ ఏంటి? అర్జున్ అని విశ్వనాథ్ గారు అడుగుతారు. మీ ఇష్టం డాడ్. నాకేమీ అబ్జెక్షన్ లేదు. తను ఓకే ఒక్కతే ఉంది. నేనెళ్తానని రూమ్ వైపు వెళ్ళిపోతాడు అర్జున్. పెద్దవాళ్ళందరూ సంబరంగా పెళ్లి కోసం డిస్కషన్ పెట్టుకుంటూ ఈవినింగ్ వరకుండి వెళ్ళిపోతారు. గంట తర్వాత నిద్రలేచిన అరుకి సోఫాలో తల వెనక్కి వాల్చి నిద్రపోతున్న అర్జున్ కనిపించి చిన్నగా లేచి అర్జున్ దగ్గరికొస్తుంది. టైర్డ్ అవ్వడం వల్ల అలసట ఫేస్‌లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మెల్లగా చేత్తో అర్జున్ తల నిమురుతుంది. విచ్చుకున్న పెదవులతో అరు చేతిని తీసుకొని కిస్ చేసి మళ్ళీ తల మీద పెట్టుకుంటాడు కళ్ళు తెరవకుండా. నిద్రపోలేదా? అని అరు అడుగుతుంది చిన్నగా నవ్వుతూ. యొప్ నీ టచ్‌తో మెలకువ వచ్చిందని కళ్ళు తెరవకుండానే అంటాడు అర్జున్. తల నిమురుతూ ఓ డిస్టర్బ్ చేశానా? నో బేబీ అని కళ్ళు తెరిచి ఆర్షి పెదవులకి పెక్కిస్తాడు. ముద్దు పెట్టడం వల్ల ఏదో టేస్ట్ అనాలిసిస్ చేస్తూ నొసలు ముడేసి ఏం తిన్నావే? అని సీరియస్‌గా అడుగుతాడు అర్జున్. నేనేమీ తినకుండా చూడ్డానికి నువ్వున్నావు కదా! ఇంకేం తింటానని ఇన్నోసెంట్‌గా అంటుంది అరు. డోంట్ లై అరు. నీ లిప్స్‌లో చాక్లెట్ ఫ్లేవర్ ఉంది అంటే చాక్లెట్ తిన్నావు రైట్? అని సీరియస్‌గా సూటిగా చూస్తూ అడుగుతాడు అర్జున్. పోలీస్ చేతిలో దొరికిపోయిన దొంగల ఆరుషి పెదవులను చేత్తో తుడుచుకుంటూ జస్ట్ కొంచెమే తిన్నాను అజ్జు అని నిజం ఒప్పుకుంటుంది. సీఆర్ నీకు జరిగిన సర్జరీ వల్ల నువ్వు ఇలాంటి జంక్ ఫుడ్స్ అస్సలు తినకూడదని చెప్పాను కదా! స్టిచెస్ పూర్తిగా తగ్గేంత వరకు ఇలాంటివన్నీ తినకూడదు. అయినా తిన్నావు. నా మాటంటే నీకు అస్సలు లెక్కలేదు కదా! అని అర్జున్ అంటే సారీ అజ్జు ఇంకోసారి తిననులే అని అపాలజీగా చెప్తుంది ఆర్షి. ముద్దుగా చెప్తున్న ఆర్షిని చూసి ఇదే లాస్ట్ టైమ్ అని గట్టిగా చెప్పి కమ్ అని చెయ్యి పట్టుకొని బయటకి నడిపించుకుంటూ తనని తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి అని మూతి నల్లగా పెట్టుకొని అడుగుతుంది ఆరుషి. అయినా ఆమెకు ఆన్సర్ ఇవ్వకుండా ఆ చేతిని అలాగే పట్టుకొని ఆ ఫ్లోర్ చివరున్న బాల్కనీ లాంటి ఓపెన్ వరండాలోకి తీసుకొనెళ్తాడు. చైర్‌లో కూర్చోపెట్టి అక్కడే ఉన్న రైలింగ్‌కి ఆనుకొని నచ్చిందా అని అడుగుతాడు. చిన్నగా కురుస్తున్న వర్షం, ఎదురుగా కనిపిస్తున్న పచ్చని గార్డెన్, ఆకులపై నిలిచిన ముత్యాల్లాంటి చినుకులు, చల్లటి గాలి తాకి గిలిగింతలు పెడుతుంటే హ్మ్ అని ముభావంగా అంటూ
నా మూడ్ చేంజ్ చేయడానికే ఇక్కడికి తీసుకొని వచ్చావా? అని అడుగుతుంది. నో, నీతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికే తీసుకొచ్చానని రైలింగ్‌కి అలాగే ఆనుకొని హ్యాండ్స్ 2 ఫోల్డ్ చేసుకొని యాటిట్యూడ్‌గా అంటాడు. ఏమీ మాట్లాడకుండా క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్న అరు చేతులు రైలింగ్ నుండి బయటకు చాపుతుంది. చిన్ని చిన్ని చినుకులని ఒడిసి పట్టుకొని తనని అపురూపంగా నవ్వుతూ చూస్తున్న అర్జున్ ఫేస్‌కి చల్లుతుంది. దెయ్యం ఇలాంటివన్నీ బాగానే చేస్తావని అర్జున్ కసిరితే ఆర్షి గట్టిగా నవ్వేస్తుంది. తనని చూస్తూ ఎదురుగా ఉన్న చైర్‌లో కూర్చొని తనని జాగ్రత్తగా ఒళ్ళోకి తెచ్చుకొని కంఫర్ట్‌గా ఉన్నావా? అని ఆమె ఉన్న సిట్యుయేషన్ తెలిసి అడుగుతాడు అర్జున్. కంఫర్ట్‌గానే ఉన్నాను అర్జు అని ఆర్షి తన చేతుల్ని అర్జున్ మెడ చుట్టూ అద్ హారంలా వేసి చిలిపిగా నవ్వుతున్న అర్జున్‌ని చూసి బ్లష్ అవుతుంది. ఆమె ఆన్సర్‌కి తను కూడా చిన్నగా నవ్వుతూ ఒక చెయ్యి నడుము చుట్టూ సున్నితంగా వేసి, ఇంకొక చెయ్యి చెంపపై వేసి దగ్గరికి తనలో పొదముకొని తేనెలూరుతున్న ఆ అదరాలను అందుకుంటాడు. కింద పెదవిని, పై పెదవిని సన్నిహితంగా మార్చి మార్చి ప్యాషనేట్‌గా కొనసాగుతున్న ముద్దుకి ఆర్షి కళ్ళు తమకంతో మూతపడతాయి. సుదీర్ఘ ముద్దు యుద్ధం తర్వాత ఆమె పెదవుల్ని విడిచి ఆమె మెడవంపుల్లో మొహం దాచుకుంటాడు. అరు ప్రేమతో అర్జున్ తల నిమురుతూ ఉంటే అర్జున్ అరు నెక్ కిందున్న నల్లటి పుట్టమచ్చను పంటి కింద సున్నితంగా నలుపుతూ నెక్స్ట్ మంత్ మన మ్యారేజ్ అని అంటాడు అర్జున్ మెరిసే కళ్ళతో. నిజమా మరి? నాకెవరూ చెప్పలేదని ఆర్షి అంటుంది. ఈరోజు డిసైడ్ చేశారు. ఇంకా నీకు ఓకే కదా బేబీ అని అర్జున్ అడిగితే తనకు అనుకూలంగా ఉన్న అర్జున్ భుజానికి కొరికి ఇదేం పిచ్చి క్వెషన్ అని ముఖం మారుస్తూ అరుస్తుంది. దెయ్యం ఈ కొరికే జబ్బేంటి నీకని అంటే గట్టిగా కొరికానా అని అపాలజీగా అడుగుతుంది అరు. చూడు నువ్వే అని అర్జున్ అంటే షర్ట్ బటన్స్ నడుము వరకు రిమూవ్ చేసి చూస్తుంది. వైట్ స్కిన్ టోన్‌కి ఆర్షి పన్ను దిగబడి బ్లడ్ క్లాట్ అయ్యి రెడ్‌గా కందిపోయి ఉంటుంది. ఓహ్ గాడ్! సో సారీ అజ్జు అని కళ్ళల్లో నీళ్లు నింపుకొని అంటుంది అరు. ఏయ్! ఎందుకే అంతగా ఏడుస్తున్నావు? ఈ మాత్రానికి నాకేమీ నొప్పిగా లేదులే. ముందు ఆ ఏడుపు ఆపు అని చెక్కిళ్ళపై జారిన కన్నీటి చారలని సన్నిహితంగా తుడుస్తాడు. నిజంగానే నొప్పిగా లేదా అని అతని ఛాతీకి కరుచుకుపోయి అడుగుతుంది పప్పీ ఫేస్ తోటి. ఒక ముద్దు పెట్టవే నొప్పిపోతుందని అని ఆమె మూడ్‌ని చేంజ్ చేయడానికి అంటాడు. ఇప్పుడే కదా ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా హార్డ్‌గా కిస్ చేసావు. మళ్ళీ ముద్దేంటి అని ఆర్షి కసురుతుంది. నీ లిప్స్ నన్ను అలా టెంప్ట్ చేస్తాయి. ఇందులో నా తప్పే ఉందని ఇన్నోసెంట్ ఫేస్‌తో అంటాడు అర్జున్. బుగ్గకి ముద్దు పెట్టి అతని గుండెలకి తల పెట్టుకొని తనకు అలవాటైన అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూస్తుంది అరు. కాలం అర్ధరాత్రికి చేరుకున్న ఒకరి కౌగిలిలో ఒకరికి టైం అస్సలు తెలియదు. తల మీద ముద్దు పెట్టి "ఇంక చాలు బేబీ కోల్డ్ చేస్తుంది లోపలికి వెళ్దాం పద" అని అంటాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మొత్తానికి అర్జున్, అరుల ప్రేమ పెళ్లితో ఒకటవబోతుంది. మరి పెళ్లి తర్వాత వీళ్ళ ప్రేమ ఇలాగే కొనసాగుతుందా? లేకపోతే ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.